నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మోదీ గారు పీఓజేకే వెనక్కి తీసుకోండి, పాకిస్తాన్ను 5 ముక్కలు చేయండి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా వినిపించిన నినాదాలు ఇవి. అయితే ఇతర దేశాల్లోని రాజకీయాలు, ఉద్యమాల్లో జోక్యం చేసుకోవడం మన విధానం కాదు. కానీ దేశ భద్రతకు హాని కలిగిస్తే మాత్రం చావు దెబ్బ తప్పదని ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రువుకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాం. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు, ఎయిర్ బేసులపై మాత్రమే లక్షిత దాడులు చేసి శత్రు దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాం. భారత్ చేసిన ప్రతీకార దాడులను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. మామూలుగా ఏదైనా దేశంపై దాడి జరిగినప్పుడు అక్కడ అన్ని వర్గాల ప్రజలు సంఘటితమవుతారు. కానీ పాకిస్తాన్లో అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. పాకిస్తాన్ ముక్కలు కావాల్సిందేనన్న వేర్పాటువాదుల ఆకాంక్షకు అనూహ్యంగా ఆపరేషన్ సింధూర్ ఆద్యం పోసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటువాద ఉద్యమాలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్, అత్యధిక ఖనిజ వనరులు కలిగిన బలూచిస్తాన్ సొంత దేశం కోసం పోరాటం చేస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితిని కూడా ఆశ్రయించింది. ఎంబసీని ఏర్పాటు చేయాలంటూ భారత్ను కూడా కోరింది. మరోవైపు బిఎల్ఏ యోధులు పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. పాక్ ఆర్మీ కనిపిస్తే దాడులు చేస్తున్నారు. ఆపరేషన్ హారోప్తో పాక్ సైన్యాన్ని వేటాడుతున్నారు. నిజం చెప్పాలంటే క్వెట్టా, పంజ్గుర్, కెచ్ వంటి ప్రాంతాలు మినహా 80% బలూచ్ ప్రావిన్స్పై పాకిస్తాన్ అధికారం లేదు. ఇప్పుడు పాకిస్తాన్లోని మరో ప్రాంతం ప్రత్యేక దేశం కోసం ఉద్యమిస్తోంది. సింధ్ ప్రావిన్స్ ప్రజలు సింధు దేశ్ కోసం ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. తాజాగా ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రజలు కూడా తమను తాము పాకిస్తాన్ ప్రజలుగా చెప్పుకోవడం లేదు. ఈ ప్రాంతానికి ఆఫ్ఘనిస్తాన్తో మంచి సంబంధాలున్నాయి. పష్తూన్ ప్రాంతంలో కూడా వేర్పాటువాద సెగలు ఎగసిపడుతున్నాయి. మొత్తంగా చూస్తే పాకిస్తాన్లో చివరకు మిగిలేది ఒక్క పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే కనబడుతోంది. నిజానికి పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్ ఆధిపత్యమే వేర్పాటువాదానికి దారితీస్తుంది. ఈ ప్రాంతమే పాకిస్తాన్కు రాజకీయ, సైనిక నాయకత్వం వహిస్తోంది. పాక్ ఆర్మీలో దాదాపుగా 90% మంది సైనికులు పంజాబ్ నుంచే ఉంటారు. కీలకమైన ఆర్మీ జనరల్స్, ప్రధానులు ఈ ప్రాంతానికి చెందినవారే. దీంతో ఎప్పటి నుంచో సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, పష్తూన్ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వేర్పాటువాద ఉద్యమాలకు తాజాగా సింధు దేశ ఉద్యమం కూడా తోడు కావడంతో పాకిస్తాన్ పాలకులకు నిద్ర కరువైపోయింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్పై జిఎస్ సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఫౌండర్ అండ్ చీఫ్ ఆర్గనైజర్ జాఫర్ ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి భారత్ అత్యంత ఆధునిక సాంకేతికతను, ఖచ్చితమైన నిఘా సమాచారాన్ని ఉపయోగించడం పట్ల జాఫర్ సంతోషం వ్యక్తం చేశారు. అమాయకులను చంపేవారు, వారికి ఆశ్రయం కల్పించేవారు, వారికి నిధులు సమకూర్చేవారు ఇలాంటి పరిణామాలను ఎదుర్కోక తప్పదని పరోక్షంగా పాకిస్తాన్ పాలకులను హెచ్చరించారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందన్నారు జాఫర్. అంతేకాదు, appeal to the international community on terror sponsored state Pakistan since right to self determination పేరుతో అంతర్జాతీయ సమాజానికి బహిరంగ లేఖ కూడా రాశారు. తమ దేశాన్ని అస్థిరపరుస్తున్న విధానాల విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసలు సింధీ వేర్పాటువాదులు ఆపరేషన్ సింధూర్పై ఎందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు, భారత జోక్యాన్ని ఎందుకు కోరుకుంటున్నారో తెలుసుకోవాలంటే కాస్త చరిత్రను తిరగేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్పై ఆధిపత్యం చెలాయిస్తున్న పంజాబీ ఆధిపత్య సైనిక పాలనలో సింధీ జాతి దశాబ్దాలుగా నరకయాతన అనుభవిస్తోంది. పటిష్టమైన స్థితిలో ఉన్న పంజాబీ పాలకులను ఎదుర్కొనే శక్తియుక్తులు సింధీ జాతీయులకు లేవు. ఈ నేపథ్యంలో పంజాబ్ ఆధిపత్యంలో ఉన్న పాకిస్తాన్ పీచమనచడంతో సింధీలు భారతదేశానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ ఆధిపత్య పాలనలో బలూచీలతో పాటు మేం కూడా చాలా కష్టాల పాలయ్యాం. పంజాబీల ఆధిపత్యంతో పాకిస్తాన్ నలిగిపోతోంది. రాడికల్ ఇస్లామిక్ శక్తులు, చైనా లాంటి బాహ్య శక్తుల కలయిక మా అస్తిత్వానికి ప్రమాదకరంగా పరిణమించింది అంటూ సహితో చేసిన వ్యాఖ్యలు సింధీ జాతీయుల దీనస్థితికి అద్దం పడుతున్నాయి. పాకిస్తాన్లో సైనిక ఆధిపత్య పరిపాలనలో బలూచ్, పష్తూన్, సరేకీ వంటి తెగలతో పాటు సింధీ జాతీయులు కూడా వ్యవస్థీకృత అణచివేత, దోపిడీ, హింసాకాండకు బలైపోతున్నారు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజానికి జేఎస్ఎఫ్ఎం రాసిన లేఖ సప్త సింధు ప్రాంతం అంతటిని పాకిస్తాన్ ఆక్రమించేసిందంటూ తమ భూమి తమకే కావాలన్న వాదనను మరోసారి తెర మీదకు తీసుకొచ్చింది. దాడులకు గురవుతున్న సింధీ, బలూచ్, పష్తూన్, సరైకీ తెగల సాంస్కృతిక చారిత్రక అస్తిత్వాన్ని గుర్తు చేసింది. ఈ సందర్భంగా జేఎస్ఎఫ్ఎం లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించుకుందాం. పాకిస్తాన్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని, అణచివేయబడిన తమ జాతుల స్వీయ నిర్ణయాధికారానికి మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ సమాజానికి సింధీ జాతీయులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ దగ్గరున్న అణ్వాయుధాలను శాశ్వతంగా నిర్వీర్యం చేయాలని అమెరికా, యూరప్ దేశాలను కోరుతున్నారు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే మిలిటరీ ఆధిపత్య పాలకుల చేతుల్లో అణ్వాయుధాలు ఉండడం ప్రపంచ భద్రతకే ముప్పు అన్న విషయాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్కు ఎలాంటి రుణాలు మంజూరు చేయకూడదని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర ఆర్థిక సంస్థలకు జేఎస్ఎఫ్ఎం విజ్ఞప్తి చేసింది. తక్షణమే అన్ని రకాల రుణాలు, ఆర్థిక సహకారాలను నిలిపేయాలని కోరింది. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న సింధీలు, బలూచ్, పష్తూన్, సరైకీ తెగలు తమ చారిత్రక సార్వభౌమత్వాన్ని కోరుకుంటున్నారని, వారికి స్వేచ్ఛ, శాంతిని కల్పించాల్సిన బాధ్యతను భారత్ వంటి ప్రజాస్వామిక దేశాలు భుజానికి ఎత్తుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు జేఎస్ఎఫ్ఎం లేఖ ఒక సంచలన ప్రతిపాదన కూడా చేసింది. పాకిస్తాన్లో అణచివేతకు గురవుతున్న ప్రదేశాలన్నీ ఒక ప్రాంతీయ కేంద్రంగా ఏర్పాటు కావాలని, ఆ కేంద్రానికి భారత్ నాయకత్వం వహించాలని జాఫర్ సహితో విజ్ఞప్తి చేశారు. చారిత్రక, సాంస్కృతిక సంబంధాల పరంగా భారత్ నాయకత్వాన్ని తాము అంగీకరిస్తామని చెప్పారు. ఇదే కాకుండా జాఫర్ సహితో పలు సంచలన ఆరోపణలు కూడా చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల ఉద్రిక్తతలకు చైనాయే కారణమన్నారు. పాకిస్తాన్పై చైనా ప్రభావం చూపిస్తోందని, ఈ ఘర్షణ కేవలం భారత్ పాక్ వ్యవహారం మాత్రమే కాదని, ఇది భారత్ చైనా ఘర్షణగా ముదరడానికి ఆరంభం మాత్రమేనన్నారు. పాకిస్తాన్లో పెరిగిపోతున్న ఉగ్రవాదంపై కూడా జాఫర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్లోని అతివాద మత గురువులు ప్రతి నగరంలోనూ ఆందోళనల్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళు బహిరంగంగానే హింసాకాండకు పాల్పడుతున్నారు. గత 4-5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు దేశ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. ఇమ్రాన్ ఖాన్ పాలనా కాలంలో కంటోన్మెంట్ల మీద దాడులు జరుగుతూ ఉండేవి. బలూచిస్తాన్, సింధ్ తదితర ప్రాంతాల్లో సంఘర్షణలు ఎక్కువగా ఉండేవి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పరోక్షంగా వారి నైతిక స్థైర్యాన్ని మరింత పెంచినట్లయింది. గతంలో కూడా సింధీ ప్రజలు భారత ప్రభుత్వ మద్దతును కోరుకున్నారు. సింధ్ జాతీయవాద పితామహుడిగా పేరుగాంచిన జిఎం సయ్యద్ 117వ జయంతి సందర్భంగా 2021 జనవరి 17న సింధ్ రాష్ట్రంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. పాకిస్తాన్ చెర నుంచి సింధ్ ప్రాంతాన్ని విడిపించి ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీల్లో తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రపంచ నేతల ప్లకార్డులను ప్రదర్శించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. భారత్తో సహా ఇతర ప్రపంచ దేశాలు తమ స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు పలకాలని సింధు జాతీయవాదులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. సింధు నాగరికత కాలం నాటి నుంచి బ్రిటిషర్లు ఆక్రమించే వరకు ఆ ప్రాంతం తనకంటూ ప్రత్యేకమైన అస్తిత్వంతో ఉండేదని, దేశ విభజన సమయంలో ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్కు అప్పగించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1950 నుంచే ప్రత్యేక సింధు దేశ్ ఉద్యమం కొనసాగుతోంది. సింధు ప్రాంతానికి తనదైన సింధీ భాష, సంస్కృతి ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం బలవంతంగా ఉర్దూ భాషని రుద్దడం అక్కడి ప్రజలకు రుచించడం లేదు. 1950లో 1 యూనిట్ ప్లాన్ కింద సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలను ఒక యూనిట్గా, అప్పటి తూర్పు పాకిస్తాన్ను మరో సింగిల్ యూనిట్గా ప్రకటించారు. అప్పటి నుంచి సింధ్ ప్రజల్లో ప్రత్యేక దేశంపై ఆశ ఉంది. బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో పాక్ ఆర్మీ ఆ ప్రాంతంలో దురాగతాలకు పాల్పడుతున్న సమయంలో సింధ్ ప్రత్యేక దేశం కోసం ఉద్యమించింది. పాకిస్తాన్ సైన్యం తమ సంస్కృతిని, గుర్తింపును, భాషను లాక్కుంటోందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. 1 యూనిట్ ప్రణాళిక సింధ్ ప్రజల గుర్తింపును చాలా వరకు నాశనం చేసిందని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. అయితే మధ్యలో కొన్ని సంవత్సరాలు స్తబ్దుగా ఉన్న సింధు దేశ్ ఉద్యమానికి అనూహ్యంగా ఆపరేషన్ సింధూర్ ఆజ్యం పోసినట్లయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.